గవర్నర్ కోట ఎమ్మెల్సీలను నియమించిన తమిళసై ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ నియామకం. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశం. హాజరైన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్. కుటుంబంలో చీలిక జగన్ చేసుకున్నదే, సీఎం అయ్యాక మారిపోయారన్న షర్మిల. షర్మిలకు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదు, చంద్రబాబు స్క్రిప్టును చదువుతున్నారన్న సజ్జల. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు, రాజ్యాంగం కల్పించిన హక్కే అన్న చంద్రబాబు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోట ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అమరుల్లా ఖాన్ను నియమించింది. వీరిని నియమిస్తూ తమిళసై సంతకాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. కానీ వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళసై తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత దాసోజు, సత్యనారాయణలు కోర్టుకు వెళ్లారు. ఇంతలో గవర్నర్ కోటాలో కోదండరాం, అమరుల్లా ఖాన్లను తమిళసై నియమించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. కేఆర్ఎంబీ విషయంలో ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లాయని, ఈ నిర్ణయం వల్ల మహబూబ్ నగరం, ఖమ్మం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. ఆదానీని రాహుల్ వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డి స్వాగతిస్తారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మాటలు ఒకేలా ఉన్నాయన్నారు. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. అదే సమయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిస్తున్నారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల చేనేత కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రివర్స్ టెండరింగ్తో మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చిందని జగన్ ఆరోపించారని, నిజానికి వైఎస్ ఫ్యామిలీ విడిపోవడానికి జగనే కారణమని అన్నారు.
ఇక గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఎంతో కృషి చేశానన్న షర్మిల నాకేంటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా వైసీపీ కోసం పనిచేశానని గుర్తు చేశారు. వైసీపీ గెలుపు తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారని ఆరోపించారు. జగన్ మంచి ముఖ్యమంత్రి అయితే చాలు అనుకున్నానని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు కొనసాగిస్తారని ఆశపడ్డానని అన్నారు. కానీ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం ఎంపీలందరం రాజీనామా చేద్దామని అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్పెషల్ స్టేటస్ అనే ఊసే ఎత్తలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాను. వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే ఎండనగా వాననగా 1000 కిలోమీటర్లు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. ఏపీ రాజకీయాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు అవగాహన లేదని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో షర్మిల కోసం పనిచేసిన వాళ్లకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. గతంలో జగన్ ఓదార్పు యాత్రను అణిచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది నిజం కాదా అని నిలదీశారు. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించలేదా, ఇది షర్మిలకు కనపడలేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కూతురు జగన్ చెల్లి అనే ఆ ఒక్క కారణంతోనే కాంగ్రెస్ షర్మిలకు ఏపీసీసీ బాధ్యతలు అప్పజెప్పిందని తెలిపారు. బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి వైసీపీపై షర్మిల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ని తిట్టిన షర్మిల ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరారని సజ్జల నిలదీశారు. 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేయడము, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. ఇక్కడ రాజకీయాల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ, రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు, కనపడట్లా. అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి కొంత ఉండట్లా. ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ కానీ, అంటే గతంలో అది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపడితే అడ్డంగా దానికి నో చెప్పి దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి వేధిస్తూ ఉన్నప్పుడు అది షర్మిలమ్మకు తెలుసు. ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో కీలక నేతలు రానున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. ఈ నెల 28న షర్మిల ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటన కోసం వస్తున్నట్లు చెప్పారు. అనంతపురం భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం ఆసన్నమైందని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మన నీటి వాట మనం సంపాదించుకోవాలన్నారు. వైఎస్ షర్మిల పర్యటన విజయవంతం చేయటం మన బాధ్యతన్నారు. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి లాంటి పెద్దలు హాజరవుతున్నారన్నారు. చాలా మంది నేతలు టచ్లో ఉన్నారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంతా చూస్తారన్నారు. షర్మిల గారు మా నూతన పీసీసీ అధ్యక్షులు, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యత తీసుకుని వస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున రాయలసీమ ప్రాంతం, ప్రత్యేకించి అనంతపురం జిల్లా, వీటి యొక్క బాధ భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ 1 సంవత్సరం వర్షం రాకపోతేనే భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇబ్బంది పడే కాలాన్ని చూస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లో బోర్లు ఇప్పటికే నీళ్లు తగ్గిపోయి చెట్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మంత్రి నీవా నుంచి నీళ్లు తెచ్చిన తర్వాత అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ ఒక చెంబు నీళ్లు కూడా ఎవరు తీసుకొని రాలేదని చెప్పాలనుకున్నాం. ఇక్కడ
అంటే అనంతపురం జిల్లా యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన కాలం ఆసన్నమైంది. ప్రజల ఓట్లు తీసేసే దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు. ఎప్పటికప్పుడు మీ ఓటు ఉందా లేదా అని సరిచూసుకోవాలన్నారు. ఓటు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటే పునాదని, భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిర్లక్ష్యం చేయొద్దన్నారు. పాలకులకు ప్రశ్నించే అధికారం ఇచ్చేది, రాతయుగం నుంచి స్వర్ణయుగం వైపు మనల్ని నడిపించేది, మంచి సమాజాన్ని నిర్మించేది ఓటేనని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్లపై టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని మాట్లాడడం సరికాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కేటీఆర్ అనవసరమైన చర్చ చేస్తున్నారని, మాట్లాడే ముందు వెనక ఆలోచించుకోవాలని అన్నారు. బయటపడుతున్న అక్రమాల మీద స్పందించడం లేదు కానీ కేవలం రచ్చ చేయాలని ఎత్తుగడను బీఆర్ఎస్ నేతలు అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పడ్డ నాటి నుంచి ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేది కాదు, ఈ ప్రభుత్వం తొందరలోనే సమస్యల్లో పడుతుందని చెప్పి ఒక దురదృష్టకరమైన స్టేట్మెంట్స్ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇవ్వడం మనం గమనించినాం. మొన్న ప్రజాస్వామ్యయుతంగా ఒక 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మిత్రులు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి హోదాలో కలిస్తే వాళ్ళతో అంతా ఏంటంటే మీరు పోవడం తప్పు, మీరు ఎందుకు పోయినరు అని చెప్పేసి ఒత్తిడి మేరకు నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగానో లేకపోతే ఇతర పార్టీల మాదిరిగానో ఇష్టానుసారంగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు చేయదు. కాబట్టి వాళ్ళు మాత్రం తొందరపడతా ఉన్నారు. నిన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, తొందరలోనే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకుందామని. ఏంది బజార్లో కొట్లో దొరికే దుకాణంలో దొరికే వస్తువు అయింది ముఖ్యమంత్రి అనేది. ప్రజలు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవి అది. తొందరలో తెచ్చుకుందామనే చర్చ ఇవాళ కేటీఆర్ తీసుకురావడం దేనికి సంకేతం? టీపీసీసీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర సర్కార్ పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు. మహేందర్ రెడ్డితో పాటు సభ్యులుగా అనితా రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావును నియమించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం టీఎస్పీఎస్సీ ప్రతిష్టను దెబ్బతీసింది. దీనిపై సిట్ విచారణ సైతం జరిగింది. గ్రూప్ 1 పరీక్ష 3 సార్లు రద్దు కావడంతో నిరుద్యోగులకు కమిషన్ మీద నమ్మకం పోయింది. మొత్తం 20 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో వాటన్నిటినీ రద్దు చేసింది. హైకోర్టులో కేసు నడిచింది. ఇందుకు బాధ్యులైన వారు జైలు పాలయ్యారు. పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక ప్రభుత్వం మారిన వెంటనే అప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని భావించారు. కమిషన్ చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్కు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం చైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ తమిళసై ఆమోదముద్ర వేసింది. ఇక టీపీఎస్సీ చైర్మన్తో పాటు 5 సభ్యులను ప్రభుత్వం నియమించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారిని అనితా రాజేంద్ర, జేఎన్టీయూ ప్రొఫెసర్ యాదయ్య, ట్రాన్స్కోలో పనిచేసి పదవీ విరమణ పొందిన రామ్మోహన్ రావును, ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన పాల్వాయి రజని, అమీర్ ఉల్లా ఖాన్కు సభ్యులుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది.